నీ ప్రేమ నేనెట్లా మరసిపోనే, నీ గురుతులన్నీ నా మదిలోన పదిలమేనే, నీ పేగు సంతకమయ్యి. అందరికీ నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేను నిన్న రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా పత్రాన్ని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వీరయ్య గారికి కూడా నిన్న హైదరాబాద్ పోయి రాజీనామా లేఖను అందజేయడం జరిగింది. ప్రధానంగా రాజీనామా చేయడానికి గల కారణాలు, కాంగ్రెస్ పార్టీలో జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నాకు ప్రోటోకాల్ లేకోకుండా వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మాకు చెప్పరు. స్థానికంగా ఉన్నవాళ్ళు నన్ను పిలవరు. అసలు నేను కాంగ్రెస్లో ఉన్నానా లేదా అనేది నాకే అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే నమ్మి పార్టీలోకి వచ్చానో, ఏ వ్యక్తి అయితే నా భుజం మీద చేసి నాకు అన్నం పెట్టి టేబుల్ మీద పక్కన కూర్చోబెట్టుకొని నన్ను ప్రోత్సహించారో, ఆ వ్యక్తే లేనిపోయిన కేసుల్లో నన్ను ఇరికిచ్చి 2 నెలల పాటు జైల్లో ఉంచేలా చేశారని బయటకు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఇక ఆ పార్టీలో ఉన్నా లేకపోయినా అవసరం లేదని అనిపించింది. నిన్న మా కార్యకర్తలందరూ అభిప్రాయం మేరకు మా కార్యకర్తలందరూ కూడా ఫోర్సు చేయడం జరిగింది. 2 లక్షల మంది కార్యకర్తలు నాకు గత 9 సంవత్సరాల నుంచి 2 లక్షల మంది కార్యకర్తల్ని భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ ఆధ్వర్యంలో నేను ఆర్గనైజేషన్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల మీద అధికారాన్ని కలుస్తూ వస్తున్నా. మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో అనేక కేసులు నా మీద పెట్టించడం జరిగింది. 15 కేసుల వరకు 3 నెలల్లో 15 కేసులు నా పైన నమోదు చేయించడం జరిగింది. ఆ కేసులన్నిటి మీద కూడా నేను హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. అది కోర్టులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేను. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు నా ప్రయాణం భారతీయ కిసాన్ యూనియన్ సంస్థ కేంద్ర ప్రభుత్వ అడ్వైజర్ అయినటువంటి ఎక్స్ అడ్వైజర్ అయినటువంటి గౌరవనీయులు ఫెర్టిలైజర్ కెమికల్ మంత్రివర్యులు ఢిల్లీ రామ్ కుమార్ వాలియా గారి ఆధ్వర్యంలో మా ప్రయాణం ఉంటుంది. ఈ 2 లక్షల మంది ప్రయాణం. గతంలో కూడా సార్తోనే మేము ఉన్నాం. 9 సంవత్సరాలు సార్తో పనిచేసిన. మళ్ళీ ఇప్పుడు కూడా వాలియా గారు మంత్రి గారు ఢిల్లీ నుంచి నాకు 3 రాష్ట్రాల ఇన్ఛార్జిగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల ఇన్ఛార్జిగా ప్లస్ నేషనల్ సెక్రటరీగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ సంస్థలో సార్తోనే మేమందరం కలిసి ప్రయాణం చేయాలని ఆలోచనలో ఉన్నాం. ముందుకెళ్తాం కూడా. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే విషయం చెప్తున్నా, రాజకీయ నాయకులు మన వాళ్ళకి అందరికీ కూడా కష్టపడి ఎవరైతే పనిచేశారో పార్టీలో, కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ పార్టీ అయినా కానీ, కష్టపడి ఎవరైతే పార్టీ ఆపదలో ఉన్నప్పుడు, పార్టీ ఇబ్బందులో ఉన్నప్పుడు, పార్టీ బాధల్లో ఉన్నప్పుడు, పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉండి ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో వాళ్ళని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఏ రాజకీయ పార్టీలో కూడా డబ్బులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు ఎక్కువ ఎవరికి ఉన్నాయి, 3 కోట్ల రూపాయల కారు ఎవరికి ఉంది, 100 కోట్ల రూపాయల వాచ్ ఎవరికి ఉంది, గెస్ట్ హౌస్లు ఎవరికి ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఎవరికి ఉన్నాయి అనేదే చూస్తున్నారు తప్ప, జెండా పట్టుకొని ఎర్రటగ్గిలో వర్షంలో తడిసి ఎండినటువంటి కార్యకర్తను ఎవరు చూడట్లేదు. కాబట్టి నాకు నచ్చలేదు. ఈ విషయంలో నేను మనస్తాపానికి గురయ్యి, నేను ఎవరినైతే నమ్మానో, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళే మా మీద అక్రమంగా కేసు పెట్టించి 2 నెలలు జైలు పాలు నేను అవ్వటానికి, నాతో పాటు 96 మంది అవ్వడానికి కారణమని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదనిపించి నేను నిన్న రాజీనామా చేశాను. పార్టీ చాలా గొప్పది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ. పార్టీని నేనేమి విమర్శించడానికి నా స్థాయి సరిపోదు. కానీ వ్యక్తులు కరెక్ట్ లేరు. రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే, ఇవాళ నేను ఒక సామాజిక కార్యకర్తని, ఉద్యమ నాయకుడిని. 2 లక్షల మంది నా కార్బలం, 2 లక్షల మంది నా బలం, నా ప్రజలు ఉన్నారు 6 జిల్లాల్లో. ఇవాళ నేను రాజీనామా చేశానంటే రేపు మీకు నష్టమే కదా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆలోచనతో ఉన్నారు. దయచేసి పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టీ కాపాడుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తూ, ఎవరైతే నన్ను అరెస్ట్ చేయించారో దేవుడు ఒక పక్క నుంచి చూసుకుంటూనే వస్తాడు. నేను ఎవరిని ఏమన్నాను, కొట్టినోళ్ళని కొట్టను, తిట్టినోళ్ళని తిట్టను. దేవుడు ఒక పక్క నుంచి చూసుకుంటూ వస్తాడు. ఇంకొక 10 నుంచి 15 రోజుల లోపల వాళ్ళకు కూడా నేను ఏ రకంగా అయితే జైలుకి వెళ్ళానో వాళ్ళు కూడా అదే రకంగా జైలుకి వెళ్ళే రోజులు వచ్చినాయి. కాబట్టి రాజకీయాలు శాశ్వతం కాదు. ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు మేము ఏదైనా తప్పు జరిగింది, ఇప్పుడు హైడ్రా పెట్టారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 100,000 ఎకరాలు కబ్జాలు జరిగినాయి. 100,000 ఎకరాలు కబ్జాలు జరిగినాయి. భూములు 1,000 ఎకరాలు కబ్జాలు జరిగినాయి. ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్లే ఇప్పుడు ఆ భూములు చేసుకుంటున్నారు. మీ దగ్గర సమాచారం లేకపోతే నేను ఇస్తారండి. ఈ మాట తెలిస్తే మళ్ళీ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు ఏదో కేసు. అయినా పర్లేదు, నేను చెప్తున్నా, మీరు హైడ్రా పేరుతోని అన్నీ కూలగొడుతున్నారు. మంచిదే, హైడ్రాకి వ్యతిరేకం కాదు మేము. కానీ పేదోళ్ళు
ఇవాళ ఇల్లు మారి ఇంట్లో ఉన్న సామాన్ తెచ్చుకోవడానికి కూడా మనం టైం ఇవ్వలేకపోతున్నాం. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. వందలాది ఎకరాలు కబ్జా చేశారు, చెరువు శకం భూములు కబ్జా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద మీరు దృష్టి పెట్టండి. కొన్ని వేల కోట్ల భూములు బయటకు వస్తాయి. వందల మంది కూడా ఈరోజు భయంతో వణికిపోతున్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఈ విషయం మీకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ క్షణం నుంచి భారత ప్రభుత్వ అడ్వైజరు, మాజీ అడ్వైజరు, ఫెర్టిలైజర్ కెమికల్ మంత్రివర్యులు గౌరవనీయులు రామ్ కుమార్ వాలే గారి సంస్థ ఇది. భారత ప్రభుత్వానికి భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ కూడా ఆయనదే సంస్థ, భారతీయ కిసాన్ యూనియన్ సంస్థ కూడా ఆయనదే. 500 సంఘాలు ఉన్నాయి మా సారథి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలో మెయిన్ సంస్థ ఇది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదింపబడినటువంటి సంస్థ. దీంట్లో చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. 29 రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు ఆ సంస్థకు 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఇచ్చి నాకు నేషనల్ సెక్రటరీగా మా మంత్రి గారు బాధ్యతలు ఇచ్చాడు. కాబట్టి ఈ క్షణం నుంచి భారతీయ కిసాన్ సంస్థలో 6 లక్షల 2 లక్షల మంది కార్యకర్తలు కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు శుభాకాంక్షలు. ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా నా తరపున తెలియజేస్తున్నాను. నమస్తే.